కండిషనల్ క్లాజెస్ అంటే ఇందులో ఇఫ్ క్లాజ్ గురించి తెలుసుకుందాం. నెంబర్ ఆఫ్ కండిషనల్ క్లాజెస్ ఉంటాయి. అందులో ఇఫ్ క్లాజెస్ అందులో 3 టైప్స్ ఉంటాయి. అందులో మనం టైప్ 1 ఓపెన్ కండిషన్. టైప్ 1 మనం ఓపెన్ కండిషన్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా కాంపిటీషన్ ఎగ్జామ్లో ఇఫ్ కండిషన్ కంపల్సరీ వస్తుంది. అందులో ఫస్ట్ టైప్ ఓపెన్ కండిషన్. ఓపెన్ కండిషన్ విషయానికి వస్తే ఇట్ టెల్స్ us దట్ సంథింగ్ విల్ టేక్ ప్లేస్. అది మనకి ఏం చెప్తుందంటే సంథింగ్ విల్ టేక్ ప్లేస్, ఏదో ఒకటి జరుగుతుంది. ఇఫ్ ఏ సర్టెన్ కండిషన్, ఒక షరతు ప్రకారం ఇది ఫుల్ఫిల్డ్ అంటే దిస్ కండిషన్ మే ఆర్ మే నాట్ బి. ఈ కండిషన్ జరగవచ్చు లేదా జరగకపోవచ్చు. ఇఫ్ అంటే మన ఇఫ్ అంటేనే మనకు అర్థమైపోతుంది. ఒకవేళ ఆ కండిషన్ జరగవచ్చు లేదా జరగకపోవచ్చు భవిష్యత్తులో, ఇన్ ద ఫ్యూచర్. అందులో దీన్ని టైప్ 1లో నేర్చుకుంటాం. ఇందులో టైప్ 1లో స్ట్రక్చర్ ఏందో చూద్దాం. టైప్ 1లో ఇఫ్ కండిషన్ విషయానికి వస్తే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నదాన్ని సింపుల్ ఫ్యూచర్కి మారుతుంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్ స్ట్రక్చర్ చూసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ మనకు V1 వస్తుంది. ఐవియుదేకు V1, ఈ షీట్ మనకు V1కు ఎస్ఆర్ ఈఎస్ వస్తుంది. అది గుర్తుంచుకోండి, ఆల్రెడీ చెప్పాను నేను. ఇటు విషయానికి వస్తే సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ఆర్ కెన్ అనేది కూడా వస్తుంది, ప్లస్ వర్బ్ అంటే ఫ్యూచర్ సింపుల్. అంటే ఇఫ్ కండిషన్ ఇఫ్ ప్లస్ ప్రజెంట్ సింపుల్ అటు ఫ్యూచర్ సింపుల్ వస్తుంది. అంతే. ఇది 100 ఓవరాల్, ఎందుకంటే షార్ట్ కట్లు. ఇఫ్ ప్లస్ ప్రజెంట్ సింపుల్ ఉంటే అటు ఫ్యూచర్ సింపుల్ ఉంటుంది. ఇది టైప్ 1లో. అది జరగవచ్చు లేదా భవిష్యత్తులో జరగకపోవచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ యూ కమ్, ఒకవేళ నువ్వు వస్తే, ఐ విల్ మీట్ యూ అనేది ఇక్కడ ఒకటి వచ్చిండు. నువ్వు ఒకవేళ వస్తే నేను కలుస్తా అంటే భవిష్యత్తులో అది నువ్వు ఒకవేళ వస్తే, ఒకవేళ నేను కలుస్తా, అది జరగవచ్చు జరగవచ్చు. ఒకవేళ నువ్వు వస్తే నేను కలవకపోవచ్చు, ఒకవేళ నువ్వు రాకపోతే నేను కలవకపోవచ్చు. ఖచ్చితంగా చెప్తున్నాడు. కండిషన్ పెట్టండి. కండిషన్ ఒకవేళ ఇక్కడ చూసుకుందాం. ఇఫ్ అనేది పక్కన పెట్టుకుందాం మనం. యూ కమ్, ఇక్కడ ఏమంటే యూ సబ్జెక్ట్ ప్రజెంట్ సింపుల్లో ఐవియూ దగ్గర వర్బ్ అని వస్తుంది. వచ్చిందా లేదా? యూకు వర్బ్ వచ్చింది. ఫ్యూచర్ సింపుల్ విషయానికి వస్తే ఐవియూ దగ్గర విల్ ఆర్ షెల్ ఆర్ ఏదైనా ఒకటి యూజ్ చేసుకోవచ్చు. అండ్ V1 వస్తుంది. ఇక్కడ కూడా V1, ఇక్కడ కూడా V1 వస్తుంది. సబ్జెక్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ విల్ అనేది వచ్చింది. ఇక్కడ ఏం చెప్పాడు? ఒకవేళ నువ్వు వస్తే నేను కలుస్తాను. స్పోకెన్ ఇంగ్లీష్లో మన భాగంగా ఒకవేళ అని మనం వర్డ్ యూజ్ చేసినప్పుడు, ఒకవేళ మనం అనేది సందర్భంలో చెప్పాలనుకున్నప్పుడు టైప్ 1 కండిషన్లో ఒకవేళ నువ్వు వస్తే నేను కలుస్తా అంటే ఇఫ్ యు కమ్, ఒకవేళ నువ్వు వస్తే ఐ విల్ మీట్ యూ, నేను కలుస్తాను. ఓకే, ఇట్లా కూడా చెప్పవచ్చు. ఎక్స్ట్రా కూడా రాసుకోవచ్చు. ఇఫ్ యూ కమ్ టు మీ, ఒకవేళ నువ్వు నా దగ్గరికి వస్తే ఐ విల్ మీట్ యూ. ఈ మీ అనే ఆబ్జెక్టు, ఐ అనే దానికి సబ్జెక్ట్, అది గుర్తుంచుకోండి. ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఇఫ్ యూ కమ్ టు మీ ఐ విల్ మీట్ యూ, ఇఫ్ యూ కమ్ ఐ విల్ మీట్ యూ, ఇట్లా రాసుకోవచ్చు. ఓకే, అర్థమైందా? ఇఫ్ కండిషన్లో ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రజెంట్ ఉంటే అటు ఫ్యూచర్ సింపుల్ ఉండాలి. సింపుల్ ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రజెంట్ అండ్ సింపుల్ ఫ్యూచర్ రెండు గుర్తుంచుకోండి. ఎగ్జామ్లో ఐడెంటిఫై చేస్తాను, చాలా జాగ్రత్త. నెక్స్ట్ ఇంకోటి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ వి స్టడీ వెల్, ఒకవేళ మేము కష్టపడి చదివితే, ఇఫ్ అనేది కమన్, వి అనే సబ్జెక్టు, స్టడీ వెల్ వర్బ్ 1. ఒకవేళ మేము చదివితే వి విల్ గెట్ గుడ్ మార్క్స్, వి విల్ గెట్ V1 గుడ్ మార్క్స్. ఒకవేళ మేము చదివితే మేము గుడ్ మార్క్స్ సాధిస్తాం. ఓకే, నెక్స్ట్ ఒకవేళ నువ్వు వేగంగా పరిగెడితే నువ్వు ట్రైన్ అందుకుంటావు. ట్రైన్ అనౌన్స్మెంట్ అవుతుంది, 5 కిలోమీటర్స్ దూరంలో నువ్వు ఉన్నావు, లేదా నువ్వు జస్ట్ ఒక 200 మీటర్స్లో దూరంలో ఉన్నావు. నువ్వు వేగంగా పరిగెడితే ట్రైన్ క్యాచ్ చేస్తావు. అనౌన్స్మెంట్ ఆల్రెడీ అయిపోయింది, ఫ్రెండ్ ఫోన్ చేసిన. కాబట్టి యూ రన్ ఫాస్ట్, యూ అనే సబ్జెక్ట్, రన్ అనేది V1. యూ అనే సబ్జెక్ట్ కెన్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు అనేది ఫ్యూచర్కే మనం చెప్తుంది. ఫ్యూచర్లో ఎబిలిటీ గురించి చెప్తుంది. ఇఫ్ యూ రన్ ఫాస్ట్, ఒకవేళ నువ్వు రన్ ఫాస్ట్ చేస్తే యూ కెన్ క్యాచ్ ద ట్రైన్, యూ విల్ క్యాచ్ ద ట్రైన్, అది కూడా చెప్పుకోవచ్చు. ఓకే,
ఒకవేళ నువ్వు వేగంగా పరిగెడితే యూ కెన్ క్యాచ్ ద ట్రైన్, యూ విల్ క్యాచ్ ద ట్రైన్. ఓకే, నువ్వు ట్రైన్ అందుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు నన్ను అడిగితే నేను హెల్ప్ చేస్తాను. ఇఫ్ ది ఆస్క్ మీ అన్నాడు, ఇక్కడ చూసుకోండి. ఒకవేళ ఈ విధంగా ఇచ్చినప్పుడు ఓకే, ఇఫ్ ది ఆస్క్ మీ, మీకు ఒక ఆబ్జెక్ట్ అనేది ఐ. ఇఫ్ ది ఆస్క్ మీ, ఒకవేళ నన్ను అడిగితే ఐ విల్ హెల్ప్ యూ, నేను హెల్ప్ చేస్తాను. వాళ్ళు అడగలే కానీ నేను హెల్ప్ చేయను. ఓకే, ఇక్కడ సింపుల్ కండిషనల్ క్లాజ్లో ఇఫ్ అనే దానిలో విషయానికి వస్తే టైప్ 1 మనకి ఏంటంటే ప్రజెంట్ సింపుల్ ప్లస్ ఫ్యూచర్ సింపుల్ ముందు ఇఫ్ వస్తుంది. అంటే ఇఫ్ కండిషన్లో మన టైప్ 1 ఏంటంటే అది ఇఫ్ కండిషన్ అనేది దిస్ కండిషన్ మే ఆర్ మే నాట్ బి, అది జరగవచ్చు లేదా జరగకపోవచ్చు. గుర్తుంచుకోండి, బాగా గుర్తుంచుకోండి. భవిష్యత్తులో ఒక పని జరగవచ్చు లేదా జరగకపోవచ్చులో ఆ టైప్ 1లో ఇది ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే స్ట్రక్చర్ చేసుకుంటే ఇఫ్ ప్లస్ ప్రజెంట్ సింపుల్ అండ్ ఫ్యూచర్ సింపుల్ అంతే. సబ్జెక్ట్ ప్లస్ సింపుల్ ప్రజెంట్ అంటే దట్స్ V1. ఒకవేళ నువ్వు వస్తే టు మీ రాసుకోవచ్చు. ఒకవేళ నువ్వు వస్తే నేను మీట్ అవుతాను. ఇఫ్ యూ కమ్ ఐ విల్ మీట్ యూ. ఓకే, దాని తెలుగులో ఇంగ్లీష్ చెప్పండి. ఒకవేళ నువ్వు వస్తే నేను కలుస్తాను. ఇఫ్ యూ కమ్ ఐ విల్ మీట్ యూ. ఐ విల్ ప్లేస్లో వుడ్ వాడినా, వుడ్ బి వాడినా, విల్ బి వాడినా రాంగ్. నెక్స్ట్, ఒకవేళ మనం బాగా చదివితే మనం మంచి మార్కులు తెచ్చుకుంటాం. అంటే ఇఫ్ యూ స్టడీ వెల్ వీ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఒకవేళ మనం బాగా చదివితే మేము మంచి మార్క్స్ సాధిస్తాం. ఒకవేళ నువ్వు వేగంగా పరిగెడితే నువ్వు ట్రైన్ క్యాచ్ చేస్తావు. ఇఫ్ యూ రన్ ఫాస్ట్ యూ కెన్ క్యాచ్ ద ట్రైన్. ఇఫ్ ది ఆస్క్ మీ ఐ విల్ హెల్ప్ యూ. ఒకవేళ నన్ను అడిగితే నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను. సో అదేవిధంగా ఇంకొకరికి ఎగ్జాంపుల్ చూద్దాం. వారు అక్కడికి వెళ్తే మేము వాళ్ళకి సాయం చేస్తాము. వారు అంటే దే అక్కడికి వెళ్తే. ఇఫ్ దే కమ్ దేర్ వి విల్ హెల్ప్ యూ ఆర్ వి విల్ హెల్ప్ దేర్. ఒకవేళ వారు అక్కడికి వెళ్తే మేము అక్కడ సాయం చేస్తాం. ఓకే, అట్లా గుర్తుంచుకోండి. సో ఇఫ్ కండిషన్ టైప్ 1లో ఈరోజు నేర్చుకుందాం, టైప్ 2లో రేపు నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ కూడా ఉదాహరణ చూసుకుంటే ఇక్కడ చాలా ఉదాహరణలు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. నీకు కావాలనుకుంటే నా పుస్తకం తీసుకో అంటే దాన్ని నీకు కావాలనుకుంటే అంటే ఇఫ్ యూ వాంట్ నా పుస్తకం తీసుకో. యూ కెన్ టేక్ మై బుక్. నీకు కావాలనుకుంటే నా పుస్తకం తీసుకో. ఒకవేళ నీకు కావాలనుకుంటే ఇఫ్ యూ వాంట్ ఏ బుక్ ఓకే ఐ విల్ హెల్ప్ యూ ఆర్ ఐ కెన్ టేక్ మై బుక్. యూ కెన్ టేక్ మై బుక్. నువ్వు నా బుక్ తీసుకో. ఐ కెన్ గివ్ యూ. ఓకే, ఆ విధంగా చెప్పుకోవచ్చు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. రైట్, నువ్వు కష్టపడి చదివితే నువ్వు పాస్ అవుతావు. ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఓకే, విధంగా చాలా చెప్పుకోవచ్చు. మీకు సింపుల్ చెప్పిన ఇఫ్ కండిషన్లో ఫస్ట్ వన్లో సింపుల్ ప్రజెంట్ ఉంటుంది, సింపుల్ ఫ్యూచర్ ఉంటుంది, ఇఫ్ ఉంటుంది అంతే. ఇఫ్ కండిషన్ ఎప్పుడు ఎందుకు చేస్తాం? ఒకవేళ పని మే ఆర్ మే నాట్ బి సాధ్యమవుతుంది కావచ్చు భవిష్యత్తులో తెలుసుకోవాలంటే. ఓకే, దిస్ ఇస్ ద టుడే ఈజ్ ఇఫ్ కండిషన్ క్లాస్ టైప్ 1. టుమారో we will discuss another type 2 another if class. Okay, right, thank you.